హాయ్ హలో అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం మిస్టర్ యాటిట్యూడ్ పాట 33 విందాం. మధు తన పెదాలను టచ్ చేయగానే కరెంట్ షాక్ కొట్టినట్టుగా ఫీల్ అయిన శౌర్య ఒక్కసారిగా మధు నడుం చుట్టూ చేతులు వేసి ఆమెను దగ్గరకు లాక్కుని, ఇంకే నేనే అని అర్థమైందిగా, ఇప్పుడు చెప్పు, మీ నాన్నగారితో మాట్లాడి ఈ పెళ్లిని ఆపేసేదా అని అడిగాడు ఆర్తిగా చూస్తూ. అంతే. ఆ మాట విన్న మధు అంతవరకు ఉన్న రొమాంటిక్ మూడ్ నుండి ఒక్కసారిగా బయటకొచ్చి, లేదు లేదు అలా చెయ్యొద్దంది తన్ను పట్టుకున్న శౌర్యను వెనక్కి నెడుతూ. ఏ ఎందుకొద్దు? నువ్వే చెప్పావుగా నిన్ను కాపాడిన మాస్క్ మ్యాన్ పెళ్లి చేసుకుంటానని. అది నేనైనప్పుడు ఇంకెందుకు నీకు భయం అన్నాడు అనునయంగా ఆమెను దగ్గరికి తీసుకుని. లేదు శౌర్య గారు, నేను అలా చేయలేను. నాన్నారికి నచ్చని పని నేను ఎప్పటికీ చేయలేనంటూ శౌర్యకు దూరంగా జరిగింది మధు. దూరంగా జరిగిన ఆమెను మళ్ళీ దగ్గరికి తీసుకుంటూ, నేను మాట్లాడతాను మధు, అన్నీ నేను సెట్ చేస్తాను, నా మాట విను అన్నాడు శౌర్య. లేదు, మీరేం సెట్ చేయొద్దు. అసలు మీరు ఇలాంటి వాటి గురించి కూడా నా వద్ద ఎత్తొద్దు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, నేను విక్కీనే పెళ్లి చేసుకుంటానంటూ శౌర్యను వదిలి అక్కడి నుంచి బయటకు పరుగు తీసింది మధు. వెళ్తున్న మధు వైపు బాధగా చూస్తూ నుంచున్నాడు శౌర్య. వీడియో గేమ్ ఆడుకుంటూ వారి మాటలను విన్న పింకీ తన వయసుకు అర్థమైంది అర్థం చేసుకుని, అంటే డాడీకి మధుని పెళ్లి చేసుకోవడం ఇష్టమే అన్నమాట. కానీ మధు డాడీని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదు. ఎలా అయినా సరే ఏదో ఒకటి చేసి మధును డాడీతో పెళ్లి కొప్పిస్తే నాకు అనుబాధ తప్పుతుంది, మధు మమ్మీగా కూడా వస్తుంది. సూపర్, మధు మమ్మీ అయితే నిజంగా సూపర్. కానీ అలా ఎలా చేయాలి? ఐడియా, చారు మిస్ హెల్ప్ తీసుకుంటే అనుకుంటూ చారుకు ఫోన్ చేసింది పింకీ. అప్పుడే ఇంటికి వెళ్ళిన చారు పింకీ ఫోన్ కాల్ అటెంప్ట్ చేసి, చెప్పు పింకీ అంది. అది మీరు నాకు హెల్ప్ చేయాలి చారు మిస్ అని అడిగింది పింకీ. నీకు హెల్ప్ చేయడం అంటే ఎంత పెద్ద రిస్కో మధును చూస్తుంటే తెలుస్తోంది, కాబట్టి హెల్ప్ చేయను, కానీ సాయం చేస్తానంది చారు. ఆ మాటకి పింకీ చిన్నగా నవ్వుకొని, సరే అదే చేయండి, ముందు నేను చెప్పేది వినండి అంటూ తనకి తెలిసింది తనకు అర్థమైందంతా చారుకు చెప్పి, మధు ఎలా అయినా నా మమ్మీ అయ్యేలా మీరే చేయగలరు, ప్లీజ్ మిస్ ఈ విషయంలో నాకు సాయం చేయరు అని అడిగింది పింకీ. ఈ విషయంలో అయితే నేను నీకు సాయం ఏం కర్మ, హెల్ప్ కూడా చేస్తాను, ఎందుకంటే నాకు కావాల్సింది కూడా అదే కాబట్టి అంటూ, సరే అయితే నాకు కొంత సమయం ఇవ్వు, ఏదో ఒక ప్లాన్ థింక్ చేసి చెప్తాను నీకు అంది చారు. ఓకే డన్ అంది పింకీ. ఓకే, మిషన్ మ్యారేజ్ స్టార్ట్స్ అంది చారు. ఎస్ అంటూ పింకీ కూడా అంది. దాంతో ఇద్దరూ పెద్దగా నవ్వేసుకున్నారు. పింకీ గది నుండి విక్కీ గదిలోకి వచ్చేసరికి అంబిక ఇంటికి వెళ్ళడానికి సామాన్ సర్దుకుంటూ ఉంటే, ఎక్కడికత్తమ్మా వెళ్తున్నారు అని అడిగింది మధు. ఏం లేదు, ఇంటికి వెళ్ళి ఈ సామాన్ ఇంట్లో పెట్టేసి వేరే సామాన్ తీసుకుని వద్దామని వెళ్తున్నాను. నేను వచ్చే వరకు విక్కీని కాస్త కనిపెట్టుకుని ఉండు తల్లి అని చెప్పి డ్రైవర్కి తన చేతిలోని సామాన్ ఇచ్చి విక్కీకి జాగ్రత్తలు చెప్పి ఆమె బయటకు నడిచింది. అంబిక బయటకు వెళ్ళగానే గదిలో తామిద్దరమే ఉన్నామన్న థాట్ విక్కీకి రాగానే అతని పెదవులపై చిరునవ్వు వచ్చి చేరింది. దానితో కావాలనే దాహం అని అడిగాడు మధుని. ఆ మాట విన్న మధు, దాహం వేస్తోందా, ఉండు వాటర్ ఇస్తానంటూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ నుండి గ్లాసులోకి వాటర్ ఫిల్ చేసి విక్కీకి ఇచ్చింది. వాటర్ తాగుతూ దగ్గరగా ఉన్న మధును చూస్తున్నాడు విక్కీ. తాగడం పూర్తి కావడంతో గ్లాస్ మధు చేతికి ఇచ్చాడు. ఆమె దాని పక్కనే ఉన్న టేబుల్పై పెడుతుంటే ఒక్కసారిగా ఆమె చేయి పట్టుకుని మీదకి లాక్కున్నాడు విక్కీ. ఊహించని పరిణామానికి మధు వెళ్ళి విక్కీ మీద పడింది. మీద పడిన మధు నడుం చుట్టూ చేతులు వేసి ఆమెను దగ్గరగా తీసుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు విక్కీ. అతను అలా చేస్తాడు అని ఊహించని మధు బిత్తర చూపులు చూస్తోంది. ఇంతలో మధు అంటూ వెనక నుండి పింకీ పిలుపు వినపడేసరికి అటుగా తిరిగి చూసింది మధు. రూమ్ డోర్ వద్ద నిలబడి ఉన్న పింకీ పరుగున వచ్చి మధును హత్తుకుంది. దాంతో విక్కీ మధును వదిలేశాడు. విక్కీ తను వదిలేయడంతో, నువ్వేంటిక్కడ అని పింకీని అడిగింది ఆశ్చర్యంగా మధు. తనకి డిశ్చార్జ్ ఇచ్చేశారు, ఇంటికి వెళ్దామంటే నీ దగ్గరే ఉంటానని మారం చేస్తోంది, అందుకే ఇలా తీసుకురావాల్సి వచ్చింది. తన్ని వద్దుండడానికి నీకేమైనా అభ్యంతరం ఉందా అని అడిగాడు
పింకీ వెనకే వచ్చిన శౌర్య. అది నాకు అని మధు చెప్పేలోపు, లేదు శౌర్య గారు, పింకీ నిరభ్యంతరంగా ఇక్కడ ఉండొచ్చని చెప్పాడు విక్కీ. ఆ మాటకి థ్యాంక్స్ అని చెప్పి, నేను ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు పింకీని పికప్ చేసుకుంటాను, అంతవరకు టేక్ కేర్ ఆఫ్ హెర్ అని చెప్పి, బాయ్ పింకీ, పిక్కీ అంకుల్ వాళ్ళు ఇబ్బంది పెట్టకు సరేనా అని చెప్పి, ఇంతలో తనకి ఫోన్ కాల్ వస్తూ ఉంటే దాన్ని అటెంప్ట్ చేసి బయటకు నడుస్తూ ఆగి వెనక్కి తిరిగి, నువ్వెప్పుడు ఆఫీస్కి వస్తావు అని అడిగాడు మధును. నేను రేపటి నుంచి వచ్చేస్తాను సార్ అని సమాధానం చెప్పింది మధు. గుడ్, ఓకే బాయ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శౌర్య. శౌర్య వెళ్ళిపోవడంతో ఊపిరి పీల్చుకుంది మధు. మధు, నాకు బోర్ కొడుతోంది, మనం ఏదైనా గేమ్ ఆడుకుందామంది పింకీ మూతిని కిందకి విరుస్తూ. ఇక్కడ గేమ్స్ ఏం ఆడుకుంటాం అంది మధు చుట్టూ చూస్తూ. ఐప్యాడ్లో ఆడుకుందాం అంటూ ఐపాడ్లో లూడో ఓపెన్ చేసింది పింకీ. మరి నేనాడొద్దా అని అడిగాడు విక్కీ. మీరు కూడా ఆడండి అంకుల్ అంటూ శౌర్య బెడ్ మీదకి ఎక్కి కూర్చుని కమ్మదు అని పిలిచింది పింకీ. మధు బెడ్కి దగ్గరగా వేసుకుని కూర్చుంది. ముగ్గురు ఆట మొదలుపెట్టారు. అలా ఆడుతూ ఆడుతూ కాలాన్ని కూడా మరిచారు ముగ్గురు. ఈవినింగ్ స్నాక్స్ పట్టుకుని వచ్చిన అంబిక గదిలోకి అడుగు పెడుతూనే ఆ నవ్వులు విని ఎవరొచ్చారు అనుకుంటూ లోపలికొచ్చి, నువ్వు ఓడిపోయావు మధు, ఒప్పుకో అని వెక్కిరిస్తూ నవ్వుతోన్న పింకీని చూసింది. లేదు, నేనేం ఓడిపోలేదంది మధు ఓడిపోయినా సరే ఒప్పుకోకుండా. లేదు, నువ్వు ఓడిపోయావు, మీరైనా చెప్పండి విక్కీ అంకుల్ అంది విక్కీ వైపు తిరిగి చూస్తూ పింకీ. మీ మధు ఓడిపోయినా చిన్నపిల్లలా ఒప్పుకోవడానికి అస్సలు సిద్ధంగా లేదు. తను నీకన్నా చిన్నపిల్ల. రేపు నీతో పాటు స్కూల్కి తీసుకెళ్ళి ఎల్కేజీలో జాయిన్ చేద్దామన్నాడు విక్కీ మధును ఆట పట్టిస్తూ. దాంతో హే అంటూ విక్కీకి హైఫై ఇచ్చింది పింకీ పెద్దగా నవ్వుతూ. వాట్, నన్ను ఎల్కేజీలో జాయిన్ చేస్తారా? మీరే వెళ్ళి కిండర్ గార్డెన్లో జాయిన్ అవ్వండి అంటూ విక్కీని ఎక్కిరిస్తోంది మధు. అలా ముగ్గురు నవ్వుకుంటూ ఉంటే ఏం జరుగుతోంది ఇక్కడ అంటూ లోపలికి వచ్చింది అంబిక నవ్వుతూ. అంబికను చూసిన పింకీ, హలో గ్రాండ్మా, ఎలా ఉన్నారు అని విష్ చేసింది. నేను బాగానే ఉన్నాను, పింకీ ఎలా ఉంది, ఆయి తగ్గిపోయిందా అని అడిగింది పింకీ దగ్గరకు వచ్చిన అంబిక. ఓ, నాకెప్పుడో క్యూర్ అయిపోయింది అని చెప్పింది పింకీ. అవునా, వెరీ గుడ్, ఇలా రా స్నాక్స్ తిందువు గాని అంటూ పింకీని తీసుకుని వెళ్ళి తను తెచ్చిన వేడివేడి స్నాక్స్ పింకీకి ప్లేట్లో పెట్టించింది. అంబికిచ్చిన వాటిని అందుకుంటూ థ్యాంక్ యూ గ్రాండ్మా అంది పింకీ. మోస్ట్ వెల్కమ్ అంటూ పింకీ నుదుటిని ముద్దు పెట్టి వెళ్ళు అక్కడ కూర్చుని తిను అని చెప్పి ఇంకో 2 ప్లేట్స్ తీసి విక్కీ ఇంకా మొదలకు కూడా ఇచ్చింది. చాలాసేపటి నుండి ఆడుతుండడం వల్ల ఆకలి బాగా వేయడంతో ఇద్దరూ మారు మాట్లాడకుండా అంబిక పెట్టింది తిని కాఫీ తాగారు. పింకీ తింటూ అంబికతో మాట్లాడుతోంది. విక్కీ ఇంకా మొదలు వారిద్దరినీ చూస్తున్నారు. వాళ్ళనే చూస్తున్న విక్కీ, రేపు మనకి పుట్టబోయే బేబీ కూడా ఇలానే మమ్మీతో కబుర్లు చెప్తూ ఉంటుంది కదా అన్నాడు విక్కీ. ఏదో కలనున్న మధు అవును అని తలాడిస్తూ ఉంటే ఆ మాటకి చిన్నగా నవ్వుకున్నాడు విక్కీ. విక్కీలోకి వెనక్కి తిరిగి, ఇప్పుడు నువ్వు నన్ను ఏమని అడిగావు అని అడిగింది మధు. ఏమని అడిగానో తెలియకుండానే జవాబిచ్చావా అని అడిగాడు ఆమెను చూస్తూ విక్కీ. అది నేను సరిగ్గా వినలేదు, ముందు చెప్పు, నువ్వు నన్ను ఏమని అడిగావు అని మళ్ళీ అడిగింది మధు. పెళ్లి ముహూర్తాలు వచ్చే నెలలో వద్దు, ఈ నెలలోనే పెట్టేసుకుందామా అని అడిగానన్నాడు కావాలనే విక్కీ. లేదు, నువ్వు నన్ను అడిగింది ఇది కాదు, ఇంకేదో అడిగావు, ముందదేదో చెప్తావా చెప్పవా అని అడిగింది దబాయిస్తూ మధు. అది వదిలే, ఇది చెప్పు, మనం పెళ్ళి ఈ నెలలోనే చేసుకుందాం సరేనా అని అడిగాడు ఆశగా చూస్తూ విక్కీ. ఆ మాటకి ఆశ దోశ అప్పడం వడ, అలా ఏం కుదరదు, నాన్నారు ఎప్పుడు చెప్తే అప్పుడే మన పెళ్ళంది వెక్కిరిస్తూ మధు. అవునా, సరే ఏం చేస్తాం, మావి పెట్టిన ముహూర్తం అంటే వచ్చే నెలలోనే పెళ్లి చేసుకుందాంలే, ఈలోపు శోభనం చేసుకుందామే అన్నాడు కన్ను కొడుతూ విక్కీ. ఆ మాటకి వెవ్వే అని వెక్కిరిస్తూ, అన్నీ నాన్నారు చెప్పినట్టుగానే జరుగుతాయి, నీకు నచ్చినట్టుగా కుదరవంది మధు. ఎలా కుదరదో నేను చూస్తాను, ఎవరూ లేనప్పుడు నేను రేప్ చేసి పారేస్తాను, అప్పుడేం చేస్తావు అన్నాడు కన్నింగా చూస్తూ విక్కీ. అంతే, ఆ మాట వింటూనే మధు తన నోటిపై చేతిని అడ్డుపెట్టుకుని
కళ్ళింతంత చేసుకుని చూస్తుంటే, ఏంటి ఉత్తి మాటలే అనుకుంటున్నావా? లేదు, నిజంగానే చేస్తానన్నాడు అదోలా నవ్వుతూ. ఆ మాటలకి విక్కీ వైపు కోపంగా చూస్తూ లేచి అక్కడి నుంచి వెళ్ళి అంబిక వాళ్ళ దగ్గర కూర్చుంది మధు. మన తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.